ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓం ధూం దుర్గాయే నమః. మిథున రాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా, పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి మరియు దుర్గామాత అమ్మవారి దివ్య కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. మీరందరూ మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని మాకు తెలుసు. రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదు, పగటిపూట మనశ్శాంతి కూడా ఎక్కడో కోల్పోయారు. మీరెప్పుడూ ఎవరికి చెడు చేయలేదని, ఎల్లప్పుడూ అందరికీ సహాయం చేశారని మీరు భావిస్తారు. అయినప్పటికీ మీకే ఇలా ఎందుకు జరుగుతుంది? మీ సొంత వారి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీకు అవసరం ఉన్నప్పుడు కూడా ఎవరు మీ వెనక నిలబడ్డం లేదు. మిథున రాశి వారి స్వభావమే చాలా చురుకైనది. మంచి బుద్ధి కుశలత, సమయస్ఫూర్తితో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది మరియు మనసులో ఏముంటుందో అదే నోటిపైకి వస్తుంది. కానీ ఈ ప్రపంచం అంతా సాధారణమైనది కాదు. ఈ రోజు నేను మీ రాబోయే కాలం గురించి చాలా ప్రత్యేకమైన విషయం చెప్పడానికి వచ్చాను. నా ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు మొత్తానికి సంబంధించిన ప్రశ్న. గ్రహాల గమనం అకస్మాత్తుగా ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల నుండి రాబోయే 4 రోజుల వరకు గ్రహ నక్షత్రాల స్థితి మీ జీవితంలో మీరు ఎల్లప్పుడూ ఊహించని ఒక పెద్ద మార్పును తీసుకురాబోతుంది. అవును స్నేహితులారా, ఒక వ్యక్తి రాక సాధారణ విషయం కాదు. బ్రహ్మాండపు శక్తులు ఈ వ్యక్తిని మీ ఇంటి వరకు తీసుకొస్తున్నాయి. ఈ వ్యక్తి మీకు పూర్తిగా పరిచయం లేని వ్యక్తి కావచ్చు, చాలా కాలం కిందట దూరమైన పాత స్నేహితుడు కావచ్చు, లేదా చాలా కాలంగా ఎలాంటి మాటలు లేని బంధువు కావచ్చు. అటువంటి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు తనతో పాటు మీ అదృష్టపు తాళం చెవిని తీసుకొస్తాడు. ఈ ధనయోగం పూర్తిగా మారుతుంది. మీ సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు, ఎక్కడో ఇరుక్కుపోయిన డబ్బు అకస్మాత్తుగా మీ దగ్గరికి తిరిగి వచ్చే దాన్ని వెతుకుతుంటాయి. మీ జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది. కానీ ఈ మార్పు అంత సులభం కాదు. ఈ వ్యక్తి రాకముందు మరియు వచ్చిన తర్వాత మీలో మీరు చాలా పెద్ద మార్పు తెచ్చుకుంటారు. స్నేహితులారా, మిథున రాశి వారి అతిపెద్ద బలహీనత ఏమిటంటే వారు ఎవరినైనా వారి మాటలతో త్వరగా నమ్మేస్తారు. తమ మనసులోని ప్రతి విషయాన్ని, తమ ఆలోచనను ఇతరులకు చెప్పేస్తారు. ఎదుటి వ్యక్తి కూడా మీలాగే మంచి మనసు ఉన్నవాడని మీరు భావిస్తారు. కానీ అలా జరగదు. ప్రజలు మీ మాటలు వింటారు, మీ రహస్యాలు తెలుసుకుంటారు, మీ వెనుక ఉన్న మీ వేర్లను నరికే పని చేస్తారు. ఈ కారణంగానే ఈ రోజు నేను మీకు చాలా కఠినమైన హెచ్చరిక చేయడానికి వచ్చాను. మీ జీవితానికి సంబంధించిన 5 చాలా లోతైన రహస్యాలను, 5 విషయాలను ఎవరికి చెప్పకూడదు. ఎంతటి ఆప్తులైనా సరే, మీ జీవిత భాగస్వామి అయినా సరే చెప్పకూడదు. ఈ 5 విషయాలు మీ గుండెల్లో ఎప్పటికీ దాచిపెట్టుకోండి. ఒకవేళ మీరు పొరపాటున భావోద్వేగాలకు లోనై లేదా ఎవరిపైన విపరీతమైన నమ్మకంతో వీటిలో ఒక విషయం కూడా ఎవరికైనా చెప్తే మీ సర్వస్వం నాశనం అయిపోతుంది. మీ గుమ్మం దగ్గరికి వచ్చిన సంతోషాలన్నీ అకస్మాత్తుగా బూడిదగా మారిపోతాయి. మీరు ఇప్పుడే ఏ కష్టాల నుండి బయటపడుతున్నారో మళ్లీ అదే కష్టంలోకి వెళ్లిపోతారు. అందుకే మీరు మీ నోటిపై, మీ సంభాషణపై చాలా గట్టి నియంత్రణ కలిగి ఉండాలి. మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు. బాల్యం నుండి నేటి వరకు ఏది మీకు సులభంగా దక్కలేదు. ప్రతి చిన్న దాన్ని మీరు కొండంత కష్టపడవలసి వచ్చింది. ఇక అంతా సర్దుకుంటుంది, జీవితం కాస్త సులభమవుతుంది అని మీరు భావించినప్పుడల్లా అకస్మాత్తుగా ఏదో ఒక కొత్త కష్టం మీ ముందుకొచ్చి నిలబడుతుంది. ఇదంతా మీ అదృష్టంలో కూర్చున్న గ్రహాల కారణంగా జరుగుతుంది. అవి మిమ్మల్ని నిరంతరం పరీక్షిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరీక్ష కాలం ముగియబోతుంది. పరమేశ్వరుడు, హనుమంతుడు మరియు దుర్గామాత అమ్మవారు మీ ప్రతి మొరను విన్నారు. మీ కళ్ల నుండి జరిన ప్రతి కన్నీటి చుక్క లెక్క ఆ దేవుళ్ల వద్ద ఉంది. ఈ ఎస్ పేరున్న ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం ఆ కష్టాలన్నీ పూర్తయ్యే సంకేతం. ఈ వ్యక్తి మీకు నిజమైన అర్హత ఉన్న ఉన్నత స్థానానికి మిమ్మల్ని చేర్చే ఒక మధ్యమంగా మారతాడు. కానీ మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో ఏదైనా పెద్ద మంచి జరగబోతున్నప్పుడు అదే సమయంలో చెడు శక్తులు కూడా అత్యంత చురుగ్గా మారతాయి. మీ చుట్టూ మీ ముఖంపై తీపి మాటలు చెప్పేవాళ్లు కానీ లోపల మీతో తీవ్రంగా అసూయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వారిని మించిపోవాలని లేదా మీ జీవితంలో ఎటువంటి సుఖాలు రావాలని వారైతే ఎప్పుడు కోరుకోరు. మీ 5 రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేది వీళ్లే. వాళ్ళు మిమ్మల్ని మాటల్లోకి లాగుతారు, మీతో నకిలీ సానుభూతి చూపుతారు. తద్వారా మీరు వారి ముందు మీ మనసు తెరిచి ఉంచుతారు. కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ సమస్యలు లేదా రాబోయే సంతోషాలను ఎవరితో పంచుకోవాలని మీ మనసు అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు అక్కడే ఆపుకోవాలి. మీ చిన్న పొరపాటు, మీ చిన్న అజాగ్రత్త మీ కుటుంబం మొత్తం భవిష్యత్తును ప్రమాదంలో పడేయవచ్చు. మిథున రాశికి బుధగ్రహం అధిపతి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల నక్షత్రాల దివ్య ప్రభావం ఉన్న మీ రాశికి బుధగ్రహం మంచి సమయస్ఫూర్తిని, వ్యాపార సామర్థ్యతను, ఆకర్షణీయమైన మాటకారితనాన్ని ఇస్తాడు. కానీ చాలా సార్లు మీ ఈ దయాగుణమే, ద్విస్వభావత్వమే మిమ్మల్ని తొందరపాటు మనుషుల్లాగా మారుస్తుంది. మీరు ఇతరులకు నమ్మి ఆలోచించకుండా చంచల మనసుతో నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా బాధపడతారు. ఇప్పుడు మీరు ఈ తొందరపాటుని, చంచలత్వాన్ని పూర్తిగా
విడిచిపెట్టాలి. చాలా శాంతితో సమర్థతతో ప్రతి అడుగు వేయాలి. ఎస్ పేరున్న వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు మీలో ఒక విభిన్నమైన కదలిక అనుభవం అవుతుంది. నేను మాట్లాడిన వ్యక్తి ఇతడేనని మీకు అర్థమవుతుంది. ఆ సమయంలో మీరు చాలా సాధారణంగా ఉండాలి. ఎలాంటి వింత ప్రతిస్పందన ఇవ్వకూడదు. అసలు ఈ 5 విషయాలు ఏమిటి, అవి ఎందుకు అంత ముఖ్యమైనవి అనే ప్రశ్న మీ మనసులో మెదులుతూ ఉండవచ్చు. నేను వాటన్నిటిని మీకు చెప్తాను, చాలా వివరంగా చెప్తాను. ఎందుకంటే నా ఉద్దేశం మీకు కేవలం చెప్పడం మాత్రమే కాదు, మీకు సరైన మార్గం చూపించడం. మీరందరూ చాలా నిష్కల్మషమైన మనసు కలవారు. ప్రపంచం జిమ్మిక్కులు అర్థం చేసుకోలేరు. అందుకే ఒక పెద్ద అనగా లేదా మార్గదర్శకంగా మిమ్మల్ని మీ మార్గంలో ఉన్న ప్రతి గుంట నుండి రక్షించి బయటకు తీయడం నా బాధ్యత. మీరు మీ చుట్టుపక్కల వాతావరణంపై కన్నేసి ఉంచాలి. మీ ఇంటి ప్రధాన ద్వారం గుండా లోపలకు వచ్చే ఏ శక్తి అయినా సరే అది మీ మనసుపై, మీ నిర్ణయాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆ పేరు గల వ్యక్తి ప్రధాన ద్వారం లోపలికి వచ్చినప్పుడు అతను తనతో పాటు మంచి మరియు చెడు 2 రకాల శక్తులు తీసుకువస్తారు. ఆ శక్తిని మీరు ఎలా నిర్వహిస్తారనేదే మీపై ఆధారపడి ఉంటుంది. ఈ 5 రహస్యాలు మీ మనసు సురక్షితంగా ఉంచుకుంటే ఆ శక్తి పూర్తిగా మంచి రూపంలోకి మారుతుంది. మీ పురోగతికి కొత్త మార్గాలు తెరుస్తుంది. మిథున రాశి వారు తమ కుటుంబం మరియు బంధాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఇతరుల కోసం ఎంతో త్యాగం చేస్తారు, కానీ మీకు తగిన గుర్తింపు దక్కదు. ఇంత నిస్వార్థ భావన ఉన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. ప్రజలు మీ మంచిని ఆసరాగా చేసుకుంటారు, కానీ ఇప్పుడు కాలచక్రం తిరిగింది. ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో మీ రాశిపై ఏర్పడుతున్న నక్షత్ర బలం వల్ల ఇప్పుడు మీ గౌరవం పెరుగుతుంది, మీ మర్యాద కూడా పెరుగుతుంది. సమాజంలో మీ కీర్తి ఎక్కడో కోల్పోయిందో, మిమ్మల్ని చిన్నచూపు చూడాలనుకున్న వారందరూ ఇప్పుడు మీ ముందు తల వంచుకుంటారు. కానీ షరతు అదే, రహస్యంగానే ఉండాలి. మీ సంతోషంతో మీ డబ్బు కొట్టడం ప్రారంభిస్తే దృష్టి తగలడానికి ఒక క్షణం కూడా పట్టదు. ప్రజల చెడు దృష్టి చాలా ప్రమాదకరమైనది. అది నడుస్తున్న పని ఆపేస్తుంది. నవ్వుతూ ఆడుకుంటున్న ఇల్లును కూడా శ్మశానంగా మారుస్తుంది. అందుకే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రాబోయే కాలం చాలా సున్నితమైనది. ఒక పల్చని దారం లాంటిది. మీరు సరిగ్గా నడిస్తే ఆ దారం మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. ఒకవేళ మీరు సమతుల్యత కోల్పోతే ఆ దారం తెగిపోతుంది. మీరు మీ భావోద్వేగాలను చాలా నియంత్రణలో ఉంచుకోవాలి. కారణం లేకుండా ఎవరితోనూ గొడవ పడడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ దృష్టిని మరచడానికి ఒక ఎత్తుగడ కావచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ మీ గుండెల్లో పాతిపెట్టి ఉంచవలసిన మొదటి రహస్యం గురించి చెప్తున్నాను. ఈ విషయం మీ డబ్బు మరియు ఆర్థిక పరిస్థితికి సంబంధించింది. మిథున రాశి వారు అలవాటు ఏమిటంటే వారి వద్ద 4 పైసలు ఉన్నప్పుడు లేదా పెద్ద లాభం రాబోతున్నప్పుడు వారు ఆనందంతో తమ మాటనే నైపుణ్యంతో స్నేహితులకు లేదా బంధువులకు ఆ విషయాన్ని చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మీ ఆనందానికి సంతోషిస్తారని మీరు భావిస్తారు. కానీ ఈ రోజు కాలంలో ఎవరు ఎదుగుదల చూసి ఎవరు సంతోషించరు. ఒకవేళ మీకు అకస్మాత్తుగా ఎక్కడి నుంచైనా పెద్ద ధనం అందబోతున్నట్లయితే, మీరు ఏదైనా కొత్త వ్యాపారం లేదా పని ప్రారంభించినట్లయితే, లేదా కష్టకాలం కోసం ఏదైనా కొంత డబ్బు దాచిపెట్టినట్లయితే పొరపాటును కూడా ఎవరికి చెప్పకండి. మీ ఇంటికి రాబోయే ఈ ఎస్ అనే పేరు వ్యక్తికి కూడా చెప్పకూడదు. ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు మాటల మధ్యలోనూ మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాడు. మీ పనులు ఎలా సాగుతున్నాయి, ఇంటి ఖర్చులు ఎలా గడుస్తున్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని మిమ్మల్ని చాలా తీయగా అడుగుతాడు. ఆ సమయంలో మీరు మీ బాధను చెప్పుకోకూడదు లేదా మీ వైభవాన్ని ప్రదర్శించకూడదు. ఒకవేళ మీరు మీ డబ్బు గురించి ఎవరికైనా చెప్తే మీ వద్దకు రావాల్సిన డబ్బు దారిలోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ధనస్థానంపై చెడు దృష్టి పడుతుంది. మీరు మళ్ళీ ప్రతి పైసా కోసం ఇబ్బంది పడతారు. అందుకే మీ ధనాన్ని, వ్యాపారాన్ని ప్రజల దృష్టి నుండి ఎల్లప్పుడూ రక్షించుకోండి. ఇక రెండవ అతిపెద్ద రహస్యం, మీరు ఏ మూల్యం చెల్లించైనా సరే ఎవరి ముందు బయట పెట్టకూడదు. అదే మీ ఇంటి గొడవలు, మీ భార్య లేదా భర్తతో మీ సంబంధాల విషయాలు. చూడండి, ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఎప్పుడు ఒకప్పుడు విభేదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మిథున రాశి వారు బాధలో ఉన్నప్పుడు తమ మనసును తేలికపరచుకోవడానికి చుట్టుపక్కల వారితో లేదా ఏదైనా ప్రత్యేక స్నేహితుడితో తన ఇంటి కథలన్నీ చెప్పేస్తారు. మీరు మనసు విప్పి మీ బాధను తేలికపరచుకుంటారు, కానీ ఎదుటి వ్యక్తి మీ విషయాలు తన మెదడులో కూర్చోబెట్టుకుంటాడు. మీ ఇంటి బలహీనతను తను తెలుసుకుంటాడు. ఈ ఎస్ పేరున్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు అతను కూడా చాలా ఆత్మీయత చూపించవచ్చు. మీ కష్టాలు అర్థం చేసుకునే వ్యక్తిగా ఇతడేనని మీకు అనిపిస్తుంది, కానీ మీరు మీ ఆత్మ గౌరవాన్ని కోల్పోకూడదు. మీ ఇంటి 4 గోడల మధ్య విషయాలు మూడో వ్యక్తికి ఏమాత్రం చెప్పకూడదు. ఒకవేళ మీరు అలా చెప్తే మీ ఇంట్లో ఎలాంటి శివ పూజలు, హనుమంత్ ఆరాధనలు, దుర్గా జపాలు కూడా శాంతింపజేయలేని రీతిలో గొడవలు చెలరేగుతాయి. ఈ చక్కాని కాపురం కూలిపోవచ్చు. ప్రజలు మీ వెనక మీపై నవ్వుతారు. మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని నాశనం చేస్తారు. ఇంటి విషయం ఇంట్లోనే ఉండాలి. అప్పుడే పరమేశ్వరుడు, దుర్గాదేవి కటాక్షంతో అభివృద్ధి
అభివృద్ధి జరుగుతుంది. ప్రపంచంలో చాలా స్వార్థపూరితమైనదని మీరు అర్థం చేసుకోవాలి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ప్రజలు కేవలం తమాషా చూస్తారు. మిథున రాశి వారు అందరితో కలిసిపోవాలని కోరుకుంటారు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మీ సొంత వారే ఎప్పుడు మీ అత్యంత పెద్ద శత్రుగా మారతారు. చేదు నిజాన్ని కూడా మీరు అంగీకరించాలి. ఈ ఎస్ పేరున్న వ్యక్తి మీకు చాలా పెద్ద అవకాశం తీసుకొస్తున్నాడు, తలరాతను మార్చే పెద్ద ఆటని తీసుకొస్తున్నాడు. కానీ అవకాశం మీ చేతికి రావాలంటే మీ పెదవులను మౌనంగా గట్టిగా అదిమి పెట్టాలి. ఇక మూడో రహస్యం, మీరు దాచవలసింది మీ భవిష్యత్తు ప్రణాళికలు మరియు ఇప్పటికీ పూర్తి కాని మీ పనులు. పని పూర్తి కాకముందే అదిగో నేను ఫలానా ఆస్తిని కొనబోతున్నాను, నా బిడ్డ ఆ పెద్ద కంపెనీలో పనిచేయబోతున్నాడు, నా స్నేహితుడు విదేశాలకు వెళ్లే చర్చ జరుగుతుంది అని మీరు తరచుగా ఇతరులతో పంచుకుంటారు. పని పూర్తయ్యే వరకు, విజయం మీ చేతికి అందే వరకు ఎవరితోని ఏమీ చెప్పకండి. చెడు దృష్టి చాలా త్వరగా తగులుతుంది. మీరు ఎవరికైనా మీ ప్రణాళికలు చెప్పిన క్షణంలోనే వారి అసూయ మీ పనిలో అడ్డంకులు సృష్టిస్తుంది. పనులు జరుగుతున్న తరుణంలో ఎందుకు ఆగిపోతాయి అని మీరు ఎప్పుడైనా రోధిస్తారు. సరిగ్గా సమయం కంటే ముందే దాని గురించి చర్చించడం వల్లనే ఆగిపోతాయి. ఈ ఎస్ పేరున్న వ్యక్తి ముందు కూడా మీకు ఏమీ తెలియనట్లుగా ఉండాలి. మీ జీవితంలో మీరు కేవలం ఇలాగే కష్టపడుతున్నట్లుగా ఉండాలి. ఈ సమయం మీకు సాధారణ సమయం కాదు. ఆకాశంలో గ్రహాల గమనం మరియు బుధగ్రహ అనుగ్రహం వల్ల ఈ రాబోయే రోజుల్లో అద్భుతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మిమ్మల్ని అత్యున్నత స్థానంలో కూర్చోబెడుతుంది. మీరు నా మాటను పట్టించుకోకపోతే ఇది మీ అవకాశాలు చేజార్చుకునేలా చేస్తుంది. మీ శత్రువుల నిద్ర చెడిపోతుంది, ఎందుకంటే మీ రోజులు మారబోతున్నాయని వారికి అర్థం కాసాగింది. మీ రహస్యాలను మీ నుండి రాపట్టడానికి మీరు ప్రతి ప్రయత్నం చేస్తున్నారు. వారు మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు, మీతో తీటి మాటలు మాట్లాడి మీ నోటి నుండి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. మీ రాశికి అధిపతి బుధుడు. కానీ మీ జీవితంలో రాబోయే ఈ మార్పు హనుమంతుడి ధైర్యంతో ఎదుర్కోవాల్సిన సమయం ఇది. మీ మనసు ప్రశాంతంగా ఉండాలి, మీ కళ్ళు అందరి కదలికపై నిశ్చింతగా ఉండాలి. ఆ వ్యక్తి మీ ఇంటి గుమ్మానికి అడుగు పెట్టినప్పుడు ఎన్నాళ్లు మీరు ఎదురు చూసిన శుభ సమయం ఇదేనని గుర్తుంచుకోండి. కానీ ఈ క్షణం తనతో పాటు చాలా పెద్ద బాధ్యతను కూడా తీసుకొచ్చింది. మీరు మీ కుటుంబాన్ని రక్షించాలి, మీ గౌరవాన్ని రక్షించాలి, మీ బంగారు భవిష్యత్తును రక్షించాలి. భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడు నేను 4వ రహస్యం గురించి చెప్తున్నాను. దాని పొరపాటును కూడా ఎవరి ముందు బయట పెట్టకూడదు. వీరందరూ త్వరగా ఇతరుల మాటలకు భావోద్వేగానికి లోనవుతారు. తరచుగా మీ అతిపెద్ద బలహీనతను ఇతరులకు చెప్పేస్తుంటారు. ఈ 4వ రహస్యం మీ సొంత లోపాలు, మీ పాత తప్పు లేదా ప్రపంచం నుండి దాచాలని మీరు కోరుకునే భయంతో ముడిపడి ఉంటుంది. మిథున రాశి వారి మనసు చాలా సున్నితంగా, చంచలంగా ఉంటుంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మంచి మాట మాట్లాడినప్పుడు లేదా తమ బాధను చెప్పుకున్నప్పుడు ఈ వ్యక్తి చాలా మంచివాడని మీరు నమ్ముతారు. మీరు అతన్ని నమ్మి మీ గతం గురించి ఏదైనా విషయం, తప్పు లేదా బలహీనత చెప్పేస్తారు. ఆ వ్యక్తి మీ మాటను అర్థం చేసుకుంటాడని మీరు భావిస్తారు. కానీ నేటి కాలంలో ఎవరు ఎవరికి పూర్తిగా ఆప్తులు కారు. సమయం మారినప్పుడు అదే వ్యక్తితో చిన్న గొడవ రావచ్చు. అతను మొదట అదే బలహీనతపై దాడి చేస్తాడు. అతను ప్రపంచం ముందు మీ పాత తప్పులు ఎత్తి చూపుతాడు. ఈ ఎస్వేరున్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు అతను మీకు దగ్గరవడానికి ప్రయత్నిస్తాడు. అతను మీ గతం గురించి వెతికి వెతికి అడుగుతాడు. కానీ మీ బలహీనతను, మీ ఏ భయాన్ని లేదా ఏ పాత నష్టాన్ని అతనికి చెప్పకూడదు. ఒకవేళ మీరు అలా చేస్తే ఆ వ్యక్తి మీ బలహీనతను వాడుకోవచ్చు. మీరు చిక్కుల్లో పడవచ్చు. మీరు బయటికి చాలా బలంగా కనిపించాలి, మీకు దేనికి భయం లేనట్టుగా ఉండాలి. మీరు మీ జీవితంలో ఎన్నో మానసిక బాధను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు స్నేహితుల నుండి, కొన్నిసార్లు బంధువుల నుండి, మీరు నమ్మిన వారి నుండే నిరాశనే మిగిలింది. ఈ అనుభవాలు మిమ్మల్ని లోపల బాధించాయి. కానీ అయినప్పటికీ మీరు ఇతరులకు సహాయం చేయడం వెనక్కి తగ్గలేదు. ఇదే మీ గొప్పతనం. మీ బలహీనత కూడా. అదృష్టం ఇప్పుడు మీ వైపు వస్తుంది. ఏర్పడుతున్న గ్రహాల కలయిక మీకు కొత్త గౌరవాన్ని ఇస్తుంది. కానీ దీనికోసం మీరు మీ స్వభావంలో కొంచెం ఆత్మరక్షణ తెచ్చుకోవాలి. నేటి కాలంలో కాస్త అప్రమత్తత చాలా అవసరం. మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తే ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఇంటికి రాబోతున్న ఎస్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. అతను తనతో పాటు చాలా పెద్ద శక్తిని తీసుకొస్తాడు. ఈ శక్తి మీ వ్యాపారాన్ని లేదా వృత్తిని ముందుకు తీసుకెళ్లగలడు. జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. కానీ ఇదంతా మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే జరుగుతుంది. మీ రహస్యాలు మీ దగ్గరే పరిమితమై ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. మీ విజయానికి తాళం చెవి మీ చేతుల్లోనే ఉందని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను 5వ అత్యంత కీలకమైన రహస్యం వైపు వెళ్దాం. ఇది ఎంత లోతైనదంటే దీన్ని మీరు ఎప్పుడు భద్రంగా దాచాలి. మిథున రాశి వారి జీవితంలో కొన్నిసార్లు అనవసరమైన అడ్డంకులు ఎదురవుతాయి. మీకు మీపై ఎవరిదో చెడు దృష్టి పడిందని అనిపిస్తుంది. ఎందుకంటే మీ పని విజయవంతంగా జరగబోతున్నప్పుడు చివరి క్షణంలో ఆగిపోతుంది. మీరు దైవభక్తి గలవారు, పూజలు కూడా చేస్తారు. కానీ కోరుకున్నట్లుగా ప్రార్థనల ఫలితం తక్షణమే లభించదు. దానికి కారణం మీ చుట్టూ ఉన్న ఆ వ్యతిరేక శక్తులే. అవి మీ ప్రతి సంతోషాన్ని దృష్టి తగిలిస్తాయి. అవి మీ సొంత ఇంటి వారే కావచ్చు, మీ ఆప్తులు కావచ్చు. వాళ్ళు ముఖం ముందు నటిస్తారు, కానీ మీ వెనక మీ
పురోగతిని ఓర్వలేరు. ఈ ఎస్ అన్న పేరు వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఇంటి వాతావరణంలో చాలా పెద్ద మార్పు వస్తుంది. ఆ సమయంలో మీరు మీ సమతుల్యాన్ని కోల్పోకూడదు, ఎవరితోనూ గొడవపడకూడదు. ఇక ఈ 5వ రహస్యం మీ ఆధ్యాత్మిక శక్తుల నుండి మీ ఇష్టదైవమైన పరమేశ్వరుడు, హనుమంతుడు, దుర్గామాత అమ్మవారి కృపతో ముడిపడి ఉంటుంది. తరచుగా మీరు ఏదైనా ప్రత్యేక పూజలు చేసినప్పుడు లేదా అనుష్ఠానం చేసినప్పుడు ఆ విషయాలను అందరికీ చెప్పేస్తూ ఉంటారు. ఇదే మీ అతిపెద్ద తప్పు. పూజ, తపస్సు మరియు ఆధ్యాత్మిక సాధన ఎల్లప్పుడూ రహస్యంగానే ఉండాలి. మీ పని పూర్తయ్యే వరకు మీ ఏ ఆధ్యాత్మిక సాధన గురించి లేదా మీ ఇష్టదైవంతో మీకున్న అనుబంధం గురించి ఎవ్వరి ముందు కూడా బయట పెట్టనివ్వకండి. మీరు మీ పూజా కార్యక్రమాలను ప్రదర్శించినప్పుడు దాని పుణ్యమంతా తగ్గిపోతుంది. ఈ ఎస్ అన్న పేరు వ్యక్తి కూడా మీ ఆధ్యాత్మిక శక్తి గురించి ఎలాంటి అలికిడి ఉండకూడదు. మరి రాబోయే రోజుల్లో గ్రహాల సంచారం వల్ల వచ్చే సంకేతాలు అర్థం చేసుకునే నేర్పు మనకు ఉండాలి. ఆ వ్యక్తి మిమ్మల్ని కలిసినప్పుడు అతని మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. మీరు అతని మొదటిసారి కలుస్తున్నప్పటికీ ఎప్పటి నుండో తెలిసినట్లుగా అనిపిస్తుంది. అతను మీ ప్రతిభను, మీ తెలివితేటలను మెచ్చుకుంటాడు. మిథున రాశి వారి ప్రశంసలు విని చాలా త్వరగా సంతోషిస్తారు. కానీ మీరు మిమ్మల్ని అక్కడే ఆపుకోవాలి. ప్రశంసల వలలో చిక్కుకొని మీ ఏ రహస్యాన్ని బయట పెట్టకండి. ఈ సమయంలో మీ గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది. రాబోయే 24 గంటల్లో బుధగ్రహ అనుకూలతో మాటలు సమర్థవంతంగా పెరుగుతాయి. 48 గంటల్లో మృగశిర, ఆరుద్ర నక్షత్రాల ప్రభావంతో ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. 72 గంటల్లో పరమశివుడు మరియు దుర్గామాత అనుగ్రహంతో కుటుంబంలో శాంతి వస్తుంది. అలాగే తర్వాత రోజు శత్రు విజయం లభిస్తుంది. ఆ తర్వాత పునర్వాసు నక్షత్ర ప్రభావంతో కీలక నిర్ణయాలు, అపారమైన విజయం లభిస్తుంది. మీ రాశి అధిపతి బుధగ్రహం మీకు సుఖ సంతోషాలు, బుద్ధి బలాన్ని ఇచ్చే స్థానంలో ఉన్నాడు. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక చిన్న పరిహారం చేయండి. రోజువారీ పరిహారంగా ప్రతిరోజు పరమశివుడికి నీటితో అభిషేకం చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. దుర్గాదేవికి ఎర్రటి పూలతో పూజ చేయండి. ఆ వ్యక్తి మీ ఇల్లు దాటి వెళ్లిన వెంటనే మీ ఇంట్లో కొద్దిగా పసుపు నీటిని లేదా గంగా జలాన్ని చల్లండి. రాత్రి పడుకునేటప్పుడు మీ తల పక్కన చెంబుతో నీటిని ఉంచుకోండి. ఉదయాన్నే ఆ నీటిని ఏదైనా మొక్క మొదట్లో పోయండి. ఇది మీ మనసులోని చంచలత్వాన్ని తగ్గించి ప్రశాంతతనిస్తుంది. ఈ వ్యక్తి మీ ముందు కూర్చున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి, కానీ మీ మనసు తలుపును మూసి ఉంచాలి. మరి స్నేహితులారా, మిథున రాశి వారు ఇప్పుడు మీ జీవితపు పగ్గాలను మీ చేతుల్లోనే తీసుకునే సమయం వచ్చింది. ఈ ఎస్ అనే అక్షరం పేరున్న వ్యక్తి మీ ముందు నిలబడినప్పుడు మీ కష్టాన్ని తొలగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. మీ కళ్లల్లో, ముఖంపై ఒక ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోండి. మీ ముఖం ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండాలి. భగవంతుడు మీ కోసం ఎంచుకున్న మార్గం అద్భుతమైన విజయాలు అందించబోతున్నారు. ఈ 5 రహస్యాలు గుండెల్లో పాతిపెట్టి ఉంచుకోండి. ఈశ్వరుడు, అమ్మవారు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి రక్షిస్తారు. మరి స్నేహితులారా, మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మిమ్మల్ని మరియు మీ ఆప్తులు చాలా బాగా చూసుకోండి. మిథున రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.